హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. వెల్కమ్ టు విజే స్టడీస్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని, అదేవిధంగా మోడల్ పేపర్ని ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క వీడియో అయితే చేయడం జరిగింది. సో ఈ వీడియోలో దాదాపుగా మనకి 40 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది మోడల్ పేపర్కి సంబంధించి. సో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా టెట్ టు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క టాపిక్స్ అనేవి కామన్గా ఉంటాయన్నమాట. సో ఆ టాపిక్స్ పైన ఈరోజు ఒక వీడియో మొత్తం కూడా చేయడం జరిగింది. సో వీడియోని అయితే చివరి వరకు కూడా చూడండి. సో కొత్తగా చూసేవాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో మొదటి ప్రశ్నలోకి అయితే వెళ్దాం. ఈ క్రింది వాటిలో ఏ విటమిన్ను రక్తాన్ని గడ్డకట్టించే విటమిన్గా పేర్కొంటారు? ఈ క్రింది వాటిలో ఏ విటమిన్ను రక్తాన్ని గడ్డకట్టించే విటమిన్గా పేర్కొంటారు? సో ఆప్షన్ 1 డి, ఆప్షన్ 2 కే, ఆప్షన్ 3 ఈ, ఆప్షన్ 4 సి. మరి సరైన సమాధానం ఈ ప్రశ్నకి ఈ క్రింది వాటిలో ఏ విటమిన్ను రక్తాన్ని గడ్డకట్టించే విటమిన్గా పేర్కొంటారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 అన్నమాట. ఆప్షన్ 2 కే విటమిన్. ఓకే, కే విటమిన్ను రక్తాన్ని గడ్డకట్టించే విటమిన్గా పేర్కొంటారు. నెక్స్ట్ తదుపరి ప్రశ్న. మొదటిసారిగా విటమిన్లను హోప్కిన్స్ ఈ కింది ఏ పదార్థంలో గుర్తించారు? సో మొదటిసారిగా విటమిన్లను హోప్కిన్స్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ క్రింది ఏ పదార్థంలో గుర్తించారు? ఆప్షన్ 1 పాలు, ఆప్షన్ 2 పండ్లు, ఆప్షన్ 3 గుడ్డు, ఆప్షన్ 4 పైవన్నీ. మరి కరెక్ట్ ఆన్సర్ ఈ ప్రశ్నకి ఆప్షన్ 1 అన్నమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, పాలు. సో మొదటిసారిగా విటమిన్లను హోప్కిన్స్ ఏ పదార్థంలో గుర్తించారు అంటే పాలల్లో గుర్తించడం జరిగింది. నెక్స్ట్ తదుపరి ప్రశ్న. ప్రపంచంలో మొదటిసారిగా కృత్రిమ గుండెను తయారు చేసినది ఎవరు? ప్రపంచంలో మొదటిసారిగా కృత్రిమ గుండెను తయారు చేసినది ఎవరు? ఆప్షన్ 1 విలియం కోల్ఫ్, ఆప్షన్ 2 విలియం జేకాఫ్, ఆప్షన్ 3 బెర్నార్డ్, ఆప్షన్ 4 జార్విక్. మరి సరైన సమాధానం ఆప్షన్ 1 అన్నమాట. సో ఆప్షన్ 1 విలియం కోల్ఫ్ అనేటటువంటి శాస్త్రవేత్త ప్రపంచంలో మొదటిసారిగా కృత్రిమ గుండెను తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న. ఈ క్రింది వాటిలో భారతదేశంలో అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రాలు ఏవి? ఈ క్రింది వాటిలో భారతదేశంలో అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రాలు ఏవి? ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్, కేరళ, ఆప్షన్ 2 గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 3 తమిళనాడు, ఒడిస్సా, ఆప్షన్ 4 కర్ణాటక, గుజరాత్. మరి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 గుజరాత్, ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆప్షన్ 2 మాత్రమే సరైనటువంటిది అనమాట. ఓకే, నెక్స్ట్. ఏ సంవత్సరంలో అంతర్జాతీయ న్యాయస్థానం ఏర్పడింది? ఏ సంవత్సరంలో అంతర్జాతీయ న్యాయస్థానం ఏర్పడింది? ఆప్షన్ 1 1943, ఆప్షన్ 2 1944, ఆప్షన్ 3 1945, ఆప్షన్ 4 1946. మరి సరైన సమాధానం ఆప్షన్ 3 అనమాట, 1945. ఓకే. భారతదేశంలో వివిధ జన సమూహాలు అనుసరించే సాంప్రదాయ వృక్ష సంరక్షణ పద్ధతి ఏది? భారతదేశంలో వివిధ జన సమూహాలు అనుసరించేటటువంటి సంప్రదాయ వృక్ష సంరక్షణ పద్ధతి. ఆప్షన్ 1 వన మహోత్సవం, ఆప్షన్ 2 దేవకాడులు, ఆప్షన్ 3 తోటల పెంపకం, ఆప్షన్ 4 ఇంటికి ఒక మొక్క దత్తత. మరి సరైన సమాధానం ఈ ప్రశ్నకి ఆప్షన్ 2 అనమాట, దేవకాడులు. ఓకే, దేవకాడులు. భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ మరియు తొలి వైస్రాయ్ ఎవరు? భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ మరియు తొలి వైస్రాయ్. ఆప్షన్ 1 వారన్ హేస్టింగ్స్, ఆప్షన్ 2 లార్డ్ కానింగ్, ఆప్షన్ 3 లార్డ్ మేయో, ఆప్షన్ 4 విలియం బెంటిక్. మరి సరైన సమాధానం ఆప్షన్ 2 అనమాట, లార్డ్ కానింగ్. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలో శాసనాలు వేయించిన తొలి చక్రవర్తి ఎవరు? భారతదేశంలో శాసనాలు వేయించినటువంటి తొలి చక్రవర్తి. సరైన సమాధానం. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 చంద్రగుప్త మౌర్యుడు, ఆప్షన్ 2 అశోకుడు, ఆప్షన్ 3 బింబిసారుడు, ఆప్షన్ 4 పరాంతకుడు. మరి సరైన సమాధానం ఆప్షన్ 2 అనమాట, అశోకుడు. ఓకే. ప్రౌఢ మానవుని యొక్క శరీరంలో ఎన్ని గ్రాముల మెగ్నీషియం ఉంటుంది? ప్రౌఢ మానవుని యొక్క శరీరంలో ఎన్ని గ్రాముల మెగ్నీషియం ఉంటుంది? సో ఆప్షన్ 1 25 గ్రాములు, ఆప్షన్ 2 20 గ్రాములు, ఆప్షన్ 3 15 గ్రాములు, ఆప్షన్ 4 30 గ్రాములు. ప్రౌఢ మానవుని యొక్క శరీరంలో ఎన్ని గ్రాముల మెగ్నీషియం ఉంటుంది అనేది ప్రశ్న. మరి సరైన సమాధానం ఆప్షన్
1 అన్నమాట, 25 గ్రాములు. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మార్నింగ్ సన్ అని పిలువబడే దేశం ఏది? మార్నింగ్ సన్ అని పిలువబడే దేశం. ఆప్షన్ 1 కెనడా, ఆప్షన్ 2 కొరియా, ఆప్షన్ 3 నార్వే, ఆప్షన్ 4 థాయిలాండ్. సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 కొరియా. సో మార్నింగ్ సన్ అని పిలువబడే దేశం ఏది అంటే కొరియా అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న, గాంధీ చేపట్టిన దండి యాత్రలో పాల్గొన్న ఏకైక ఆంధ్రుడు ఎవరు? గాంధీ చేపట్టినటువంటి దండి యాత్రలో పాల్గొన్న ఏకైక ఆంధ్రుడు ఎవరు? ఆప్షన్ 1 దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఆప్షన్ 2 టంగుటూరు ప్రకాశం పంతులు, ఆప్షన్ 3 ఏర్నే సుబ్రహ్మణ్యం, ఆప్షన్ 4 పింగళి సుబ్రహ్మణ్యం చౌదరి. సరైన సమాధానం ఆప్షన్ 3 అనమాట, ఏర్నే సుబ్రహ్మణ్యం. ఓకే, జావరి కొండలు ఈ క్రింది ఏ రాష్ట్రంలో కలవు? జావరి కొండలు ఈ క్రింది ఏ రాష్ట్రంలో కలవు? ఆప్షన్ 1 తమిళనాడు, ఆప్షన్ 2 మహారాష్ట్ర, ఆప్షన్ 3 మధ్యప్రదేశ్, ఆప్షన్ 4 కేరళ. సరైన సమాధానం ఈ ప్రశ్నకి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, తమిళనాడు. ఓకేనా, తమిళనాడు అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న, ఇండియాలో తొలి ఆధునిక నూలు వస్త్ర మిల్లు ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఇండియాలో తొలి ఆధునిక నూలు వస్త్ర మిల్లును ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ 1 1818, ఆప్షన్ 2 1821, ఆప్షన్ 3 1824, ఆప్షన్ 4 1819. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 1818వ సంవత్సరం. నెక్స్ట్, ధ్వనిని మొదట రికార్డు చేసి పునరుత్పాదన చేసినది ఎవరు? ధ్వనిని మొదట రికార్డు చేసి పునరుత్పాదన చేసినది. ఆప్షన్ 1 గ్రహం బెల్, ఆప్షన్ 2 థామస్ ఆల్వా ఎడిసన్, ఆప్షన్ 3 డఫ్లర్, ఆప్షన్ 4 రాబర్ట్ బాయల్. మరి సరైన సమాధానం ఆప్షన్ 2 అనమాట, థామస్ ఆల్వా ఎడిసన్. భారతదేశంలో దుమ్ము తుఫానులు ఏ నెలలో ఎక్కువగా వస్తాయి? భారతదేశంలో దుమ్ము తుఫానులు ఏ నెలలో ఎక్కువగా వస్తాయి? ఆప్షన్ 1 మార్చి, ఆప్షన్ 2 మే, ఆప్షన్ 3 జూలై, ఆప్షన్ 4 అక్టోబర్. మరి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట, జూలై. సో జూలై మాసంలో ఎక్కువగా దుమ్ము తుఫాన్లు అనేటివి సంభవిస్తాయన్నమాట. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. జయ జయ భారత జనయత్రి అను పాటను రచించినది? జయ జయ ప్రియ భారత జనయిత్రి అను పాటను రచించినది ఎవరు? ఆప్షన్ 1 దాశరథి కృష్ణమాచార్యులు, ఆప్షన్ 2 దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆప్షన్ 3 ఆరుద్ర, ఆప్షన్ 4 శ్రీశ్రీ. మరి సరైన సమాధానం ఆప్షన్ 2 అనమాట, దేవులపల్లి కృష్ణశాస్త్రి. జయ జయ ప్రియ భారత జనయిత్రి అను పాటను రచించింది దేవులపల్లి కృష్ణశాస్త్రి అన్నమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. చిన్న లక్ష్యాలు నిర్దేశించుకోవడం నేరం, గొప్ప కలలు కనండి, వాటి సాకారానికి కృషి చేయండి అని పేర్కొన్నవారు. చిన్న లక్ష్యాలు నిర్దేశించుకోవడం నేరం, గొప్ప కలలు కనండి, వాటి సాకారానికి కృషి చేయండి. ఆప్షన్ 1 నరేంద్ర మోడీ, ఆప్షన్ 2 అబ్దుల్ కలాం, ఆప్షన్ 3 గాంధీజీ, ఆప్షన్ 4 మన్మోహన్ సింగ్. సరైన సమాధానం ఆప్షన్ 2 అబ్దుల్ కలాం అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న, ద్వీపకల్ప భారతదేశంలోకెల్లా ఎత్తైన శిఖరం అనైముడి శిఖరం. అయితే అనైముడి శిఖరం యొక్క ఎత్తు ఎంత? ద్వీపకల్ప భారతదేశంలోకెల్లా ఎత్తైనటువంటి శిఖరం అనైముడి శిఖరం. అయితే అనైముడి శిఖరం యొక్క ఎత్తు ఎంత? ఆప్షన్ 1 2675 మీటర్లు, ఆప్షన్ 2 2695 మీటర్లు, ఆప్షన్ 3 2865 మీటర్లు, ఆప్షన్ 4 2575 మీటర్లు. సరైన సమాధానం ఆప్షన్ 2 అనమాట, 2695 మీటర్లు. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది వాటిని జతపరచండి. సో బెంగాల్ విభజన జరిగిన సంవత్సరం, వార్తాపత్రికల చట్టం, గాంధీ ఇర్విన్ ఒడంబడిక, భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం. మరి ఈ యొక్క బెంగాల్ విభజన 1905లో జరిగింది. వార్తాపత్రికల చట్టం 1908లో చేయడం జరిగింది. గాంధీ ఇర్విన్ ఒడంబడిక 1931లో జరిగింది. భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం 1904లో జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్, నేలలను శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? నేలలను శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 పెడగాగి, ఆప్షన్ 2 పెడాలజీ, ఆప్షన్ 3 ఎరిథ్రాలజీ, ఆప్షన్ 4 నిమ్నాలజీ. సరైన సమాధానం ఆప్షన్ 2 అనమాట, పెడాలజీ. సో పెడాలజీ అనేది నేలలను శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేయడాన్ని ఈ యొక్క పెడాలజీ అనేసి అంటారు. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, భారతదేశంలో గాంధీజీ పాల్గొన్న తొలి ఉద్యమంగా ఏ ఉద్యమాన్ని పేర్కొంటారు? భారతదేశంలో గాంధీజీ పాల్గొన్న తొలి ఉద్యమంగా ఏ ఉద్యమాన్ని పేర్కొంటారు? ఆప్షన్ 1 నీలిమందు విప్లవం, ఆప్షన్ 2 చంపారణ ఉద్యమం, ఆప్షన్ 3 ఖైరా ఖేదా ఉద్యమం, ఆప్షన్ 4 పప్నా ఉద్యమం.
మరి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్. చంపారణ్ ఉద్యమం. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, అంతర్జాతీయ పప్పు దినుసుల సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని పేర్కొంటారు? సో అంతర్జాతీయ పప్పు దినుసుల సంవత్సరం అనేసి ఏ సంవత్సరాన్ని పేర్కొంటారు? ఆప్షన్ 1 2012, ఆప్షన్ 2 2015, ఆప్షన్ 3 2016, ఆప్షన్ 4 2018. సరైన సమాధానం ఆప్షన్ 3 అనమాట. సో 2016. సో 2016 సంవత్సరాన్ని అంతర్జాతీయ పప్పు దినుసుల సంవత్సరంగా పేర్కొంటారు. ఓకే. ప్రపంచ రక్తదాన దినోత్సవంగా ఏ తేదీన జరుపుకుంటారు? ప్రపంచ రక్తదాన దినోత్సవంగా ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్ 1 మార్చి 22, ఆప్షన్ 2 జూన్ 14, ఆప్షన్ 3 మే 14, జూలై 14. మరి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. జూన్ 14న ప్రపంచ రక్తదాన దినోత్సవంగా జరుపుకుంటారనమాట. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గాడ్ సేవ్ ద క్వీన్ అనున్నది ఏ దేశ జాతీయ గీతం? గాడ్ సేవ్ ద క్వీన్ అనున్నది ఏ దేశ జాతీయ గీతం? ఆప్షన్ 1 పాకిస్తాన్, ఆప్షన్ 2 చైనా, ఆప్షన్ 3 ఇంగ్లాండ్, ఆప్షన్ 4 జర్మనీ. మరి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, ఇంగ్లాండ్. ఓకే. మహాత్మా గాంధీ ఏ సంవత్సరంలో జన్మించారు? మహాత్మా గాంధీ ఏ సంవత్సరంలో జన్మించారు? ఆప్షన్ 1 1869, ఆప్షన్ 2 1867, ఆప్షన్ 3 1868, ఆప్షన్ 4 1865. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 1869 మహాత్మా గాంధీ యొక్క జన్మించినటువంటి సంవత్సరం అన్నమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, భారతదేశంలోనే వాతావరణ అధ్యయనం కొరకు ఎంఎస్టీ రాడార్ను గాదంకి వద్ద ఏర్పాటు చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇది ఏ జిల్లాలో కలదు? ఆప్షన్ 1 చిత్తూరు, ఆప్షన్ 2 కడప, ఆప్షన్ 3 నెల్లూరు, ఆప్షన్ 4 శ్రీకాకుళం. మరి సరైన సమాధానం ఆప్షన్ 1 చిత్తూరు. ఓకే. నెక్స్ట్ ప్రశ్న, ఇండియా విన్స్ ఫ్రీడమ్ అను గ్రంథ రచయిత. ఇండియా విన్స్ ఫ్రీడమ్ అను గ్రంథ రచయిత. ఆప్షన్ 1 మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, ఆప్షన్ 2 సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ 3 బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ 4 విడి సావర్కర్. మరి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. ఇండియా విన్స్ ఫ్రీడమ్ అను గ్రంథ రచయిత. శరీరంలో అత్యధికంగా ఉండే మూలకం ఏది? శరీరంలో అత్యధికంగా ఉండేటటువంటి మూలకం. ఆప్షన్ 1 కార్బన్, ఆప్షన్ 2 ఆక్సిజన్, ఆప్షన్ 3 కాల్షియం, ఆప్షన్ 4 మాంగనీస్. మరి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, కాల్షియం. ఓకే. అత్యధిక శాతం ప్రోటీన్స్ గల ఏ శైవలాన్ని ప్రస్తుతం టాబ్లెట్స్గా చేసి అమ్ముతున్నారు? అత్యధిక శాతం ప్రోటీన్స్ కలిగినటువంటి ఏ శైవలాన్ని ప్రస్తుతం టాబ్లెట్స్ రూపంలో అమ్ముతున్నారు? ఆప్షన్ 1 స్పైరులీనా, ఆప్షన్ 2 క్లోరెల్లా, ఆప్షన్ 3 అగర్ అగర్, ఆప్షన్ 4 పైవన్నీ. మరి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అనమాట, క్లోరెల్లా. ఓకే. యూరప్లో పరిస్థితుల వల్ల భారత్లో బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ సైన్యాల మధ్య జరిగిన యుద్ధం ఏది? యూరప్లో పరిస్థితుల వల్ల భారత్లో బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ సైన్యాల మధ్య జరిగిన యుద్ధం. ఆప్షన్ 1 మొదటి కర్ణాటక యుద్ధం, ఆప్షన్ 2 రెండవ కర్ణాటక యుద్ధం, ఆప్షన్ 3 మూడవ కర్ణాటక యుద్ధం, ఆప్షన్ 4 వందివాసి యుద్ధం. సరైన సమాధానం ఆప్షన్ 1 మొదటి కర్ణాటక యుద్ధం. సో మొదటి కర్ణాటక యుద్ధం అనేది బ్రిటిష్ వారికి మరియు ఫ్రెంచ్ సైన్యాలకు మధ్య జరిగినటువంటి యుద్ధం అనమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దక్షిణ భారతదేశానికి చెందిన ప్రముఖ భక్తి ఉద్యమకారుడైన అన్నమాచార్యుడు ఏ శతాబ్దానికి చెందినవారు? దక్షిణ భారతదేశానికి చెందిన ప్రముఖ భక్తి ఉద్యమకారుడైనటువంటి అన్నమాచార్యుడు ఏ శతాబ్దానికి చెందినవారు? సో ఆప్షన్ 1 14వ శతాబ్దం, ఆప్షన్ 2 16వ శతాబ్దం, ఆప్షన్ 3 15వ శతాబ్దం, ఆప్షన్ 4 12వ శతాబ్దం. మరి సరైన సమాధానం ఆప్షన్ 2 అనమాట, 16వ శతాబ్దం. ఓకే. గాలిలో ధ్వని యొక్క వేగం ఎంత? సో గాలిలో ధ్వని యొక్క వేగం ఎంత? సో ఆప్షన్ 1 330 మీటర్లు ఫర్ సెకండ్, ఆప్షన్ 2 315 మీటర్లు ఫర్ సెకండ్, ఆప్షన్ 3 230 మీటర్లు ఫర్ సెకండ్, ఆప్షన్ 4 185 మీటర్లు ఫర్ సెకండ్. మరి సరైన సమాధానం ఆప్షన్ 1 అనమాట. సో 330 మీటర్లు ఫర్ సెకండ్ గాలిలో ధ్వని యొక్క వేగం. ఓకే. సముద్ర మార్గం గుండా ఐరోపా నావికుడు వాస్కోడి గామా భారతదేశానికి వచ్చిన సంవత్సరం ఏది? సముద్ర మార్గం గుండా ఐరోపా నావికుడైనటువంటి వాస్కోడి గామా భారతదేశానికి వచ్చిన సంవత్సరం. ఆప్షన్ 1 1489, ఆప్షన్ 2 1498, ఆప్షన్ 3 1479, ఆప్షన్ 4 1496. మరి సరైన సమాధానం ఆప్షన్ 2 అనమాట, 1498. ఇక 1498లో వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గం గుండా వచ్చాడనమాట. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్,
తుజికి బాబ్రీ అనున్నది ఈ క్రింది వారిలో ఏ మొఘల్ చక్రవర్తి యొక్క స్వీయ చరిత్ర? తుజికి బాబ్రీ అనున్నది ఈ క్రింది వారిలో ఏ మొఘల్ చక్రవర్తి యొక్క స్వీయ చరిత్ర? ఆప్షన్ 1 హుమయూన్, ఆప్షన్ 2 అక్బర్, ఆప్షన్ 3 షాజహాన్, ఆప్షన్ 4 బాబర్. మరి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అనమాట, బాబర్. ఓకే, తుజికి బాబ్రీ అనున్నది బాబర్ యొక్క స్వీయ చరిత్ర. కార్బోహైడ్రేట్లలో రసాయనికంగా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మూలకాల నిష్పత్తి ఎంత? కార్బోహైడ్రేట్లలో రసాయనికంగా కార్బన్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ మూలకాల నిష్పత్తి. ఆప్షన్ 1 1:2, 2:1, ఆప్షన్ 2 1:1:2, ఆప్షన్ 3 2:1:2, ఆప్షన్ 4 1:2:2. సరైన సమాధానం ఆప్షన్ 1 1:2:1 రేషియో. ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైన బొగ్గు అధికంగా లభిస్తుంది? ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైనటువంటి బొగ్గు అధికంగా లభిస్తుంది? ఆప్షన్ 1 పిట్, ఆప్షన్ 2 బిటూమినస్, ఆప్షన్ 3 ఆంథ్రసైట్, ఆప్షన్ 4 లిగ్నైట్. సరైన సమాధానం ఆప్షన్ 4 లిగ్నైట్ అనమాట. ఓకే, సతీ సహగమనాన్ని గురించి పేర్కొనే మొదటి శాసనం ఏది? సతీ సహగమనాన్ని గురించి పేర్కొనేటటువంటి మొదటి శాసనం. ఆప్షన్ 1 మహ్రోలీ శాసనం, ఆప్షన్ 2 ఏరన్ శాసనం, ఆప్షన్ 3 బేస్ నగర్ శాసనం, ఆప్షన్ 4 అలహాబాద్ ప్రాశస్తి. సరైన సమాధానం ఆప్షన్ 2 ఏరన్ శాసనం అనమాట. సతీ సహగమనాన్ని గురించి పేర్కొనే మొదటి శాసనం ఏంటి అంటే ఏరన్ శాసనం. ప్రాచీన కాలం నాటి 7 వింతల్లో ఒకటిగా పేర్కొనే వేలాడే ఉద్యానవనాలు గల ప్రదేశం ఏది? ప్రాచీన కాలం నాటి 7 వింతల్లో ఒకటిగా పేర్కొనే వేలాడే ఉద్యానవనాలు గల ప్రదేశం. ఆప్షన్ 1 బాబిలోనియా, ఆప్షన్ 2 ఒలంపియా, ఆప్షన్ 3 అలెగ్జాండ్రియా, ఆప్షన్ 4 రోడ్స్. సరైన సమాధానం ఆప్షన్ 1 బాబిలోనియా. ఓకే, నెక్స్ట్ ప్రశ్న. మానవుని యొక్క శరీరంలో గల మెదడు ఎంత శాతం ఆక్సిజన్ ఉపయోగించుకుంటుంది? మానవుని యొక్క శరీరంలో గల మెదడు ఎంత శాతం ఆక్సిజన్ ఉపయోగించుకుంటుంది? ఆప్షన్ 1 15%, ఆప్షన్ 2 20%, ఆప్షన్ 3 25%, ఆప్షన్ 4 35%. సరైన సమాధానం ఆప్షన్ 2 అనమాట, 20%. ఓకే, నెక్స్ట్. పెరియర్ డ్యామ్ పై వివాదం ఏ రాష్ట్రాల మధ్య నడుస్తుంది? ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్, కేరళ, ఆప్షన్ 2 కర్ణాటక, తమిళనాడు, ఆప్షన్ 3 తమిళనాడు, కేరళ, ఆప్షన్ 4 కేరళ, కర్ణాటక. మరి సరైన సమాధానం ఆప్షన్ 2 కర్ణాటక మరియు తమిళనాడు మధ్య యొక్క పెరియర్ డ్యామ్ పై వివాదం అనేది నడుస్తూ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రశ్న. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నిసార్లు ఎన్నికైంది? ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ యొక్క తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నిసార్లు ఎన్నికైంది? ఆప్షన్ 1 4 సార్లు, ఆప్షన్ 2 7 సార్లు, ఆప్షన్ 3 9 సార్లు, ఆప్షన్ 4 12 సార్లు. మరి సరైన సమాధానం ఆప్షన్ 2 అనమాట, 7 సార్లు. ఓకే, ఈ క్రింది వాటిలో దంతాల మధ్య చీము ఏర్పడటాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 ఫ్లోరోసిస్, ఆప్షన్ 2 పయోరియా, ఆప్షన్ 3 దంతక్షయం, ఆప్షన్ 4 జింజివైటిస్. మరి సరైన సమాధానం ఆప్షన్ 2 పయోరియా. సో దంతాల మధ్య చీము ఏర్పడటాన్ని ఏమంటారు అంటే పయోరియా అనేసి అంటారు. ఓకేనా, ఇవి మనకి గ్రాండ్ మోడల్ టెస్ట్ పేపర్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి టాప్ 40 క్వశ్చన్స్ సంబంధించి. ఓకేనా, సో రెగ్యులర్గా మన యొక్క ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ని అక్కడ ఉన్నటువంటి నోటిఫికేషన్స్ అన్నీ రావాలంటే మీరు ఆల్ అనేటటువంటి ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు ఫాస్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా, మనం ప్రతి టాపిక్ కూడా ప్రతి సబ్జెక్ట్ కూడా అప్డేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, సో వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇది మనకి టెట్ 2 డిఎస్సి ఏపీపీఎస్సి గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు, సో ప్రతి ఒక్కరికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయన్నమాట ఈ బిట్స్ అన్నీ కూడా. సో 1-2 సార్లు బాగా చెక్ చేసుకోండి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ కొన్ని లైవ్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా ప్లేలిస్ట్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ ప్లేలిస్ట్ చూడని వాళ్ళు ఉంటే ఒక ప్లేలిస్ట్ని కూడా చెక్ చేసుకోండి. ఆల్రెడీ టెట్ 2 డిఎస్సికి సంబంధించి న్యూ సిలబస్ వీడియోస్ కూడా చేయడం జరిగింది. సో అన్ని సబ్జెక్టులు కూడా అప్డేట్ చేయడం జరిగింది. అక్కడ ప్లేలిస్ట్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ప్లేలిస్ట్లు అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.